మనసారా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారం ఎత్తిన కథ దృశ్య రూపంలో తిరగిద్దాం రండి. జనీయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సౌమ్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యం వానర సైన్యంతో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్రమీ రామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేలంకం ప్రకటించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రామదాసుండనై రామ భక్తుండనై నీవే కొల్చెదను. నీ కటాక్షంబురం దూచితే వేడుకలు చేసితే నా మురారించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్తాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవతి నెచ్చనేనంత వారం దయాశాలి వైదూచియం దాత వైదూచియం తొల్లి సుగ్రీవకు మంత్రిపై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ పౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారు చుమ్మంటు గావించి వారిని చంపించి కాకులకు దీక్షించి కృష్ణకే పెంచి శ్రీరామ కార్యార్థమైన తెంచి భూమి చూచి ఆనందము పొంగి ఆనందరం తెచ్చి ఆనందముందెచ్చి శ్రీరామముందిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింతజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదవి ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. శక్తి వైచి ఆలక్ష్మణుడు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణము రక్షింపగా శ్రీరామ వారందరిం సంపదానంత లోకంపురానందమయ్యుండ నవ్వేల నుండి భీషణుడు కన్వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంగమయ్యున్న. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను దురముఖిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసి
రాజ్యము కల్పునే సామ్రాజ్యము కల్పు సంపత్తులం కల్పులో బాలదాకార యోగీర నీవే సమస్తం విధానం క్రియాధార కష్టం మంత్రము వజ్రదేహం దాచి శ్రీరామయంతులు మనం కూటమైన ఎప్పుడు తప్పకన్ తలసున జిహ్వయం నుండి నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాంతికచారివై బ్రహ్మతేజం పునర్గౌగణీచార కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం బులం భూత ప్రేతం బులం పెంపి సాశం బులం శాతిని జాతిని శాతులం గాలి దెయ్యం బులం నీరువారం బులం దుట్టి దేవంబరం పక్షి నీ ముష్టికాతం బులం ఆకులండం బులం రోమకండం బులం తుంచి కాలాభిరుకుండవై నీరు బ్రహ్మై నిత్యదేదం బులం జూచి నారోడినా ముక్కు నరసింహయంతు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను తీర్చిచేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞాన విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున అన్ని విధాలుగా మనలను పాపుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు